ప్రైజ్ లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూస్తున్నాం. చిన్న వచనం అండి. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక, ఇది నా వాగ్దానం చూసుకుందాం అండి. మత్తయి 17:5 చూసుకుందాం రండి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడు అని ఒక శబ్దము ఆ మేఘముల నుండి పుట్టెను. ఈయన పేతుర్ని, యోహాన్ని, యాకోబుని ఎంటబెట్టుకొని ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళాడు ప్రార్థన చేయటానికి. అక్కడ తండ్రి మాట్లాడుతున్నాడు యేసయ్యతో. మాట్లాడుతుంటే ఈయన మాట వినుడి అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. ఆయన మాట ఎందుకు వినాలి? ఆయనే యేసయ్య. ఆయన ద్వారానే మనం పరలోకానికి వెళ్ళడానికి మార్గము యేసయ్య. కాబట్టి ఆయన మాట వినమని తండ్రి మనకు చెప్తున్నాడు అనమాట. అదే యోహాను సువార్త 14 ఉందండి. ఆ మాట ఎందుకు వినమన్నాడంటే దేవుడు మరి నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరు వెళ్ళరు అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఈయన ద్వారా, యేసయ్య ద్వారా తప్ప పరలోకానికి ఎవరు వెళ్ళరు. ఈయన మనకి మధ్యవర్తి, ఈయనకు మన ప్రధాన యాజకుడు ఈయన మనకి. అందుకనే ఈయన మాట వినమని తండ్రి చెప్పాడు. ఈయన ద్వారానే మనం పరలోక రాజ్యానికి వెళ్ళటానికి కూడా మార్గం యేసయ్య ఉన్నాడు. ఈ దినం వాగ్దానం అండి. మరి చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు రాకడకు సిద్ధపాటు కలిగి ఉండండి. చిన్న ప్రార్థన అండి. స్తోత్రములు ప్రభువా, నా తండ్రి, నీ మాట విని నీ అడుగుజాడులో నడుచుకోవటానికి కూడా నాయన నీ కృప, నీ జ్ఞానం మాకు దయచేసి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని, ఈ మాటలు చూస్తున్న ప్రతి ఒక్కరు నీ రాకడు సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.